హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రమేష్ అన్నల నాయనమ్మతోని ఫ్రాంక్ చేయబోతున్నాము. ఏడుకొస్తున్నా నీ దగ్గరకు వస్తున్నా. దగ్గర కూర్చున్నా చెప్తా. అయితే కాదు కానీ అది అనంతగిరి భూమి ఉన్నాయి కదా, ఇది అమ్ముదాం అనుకుంటున్నాం. ఇక సంతకం పెడుతుంటే మని ఎందుకు? అరే పెట్టే తల్లి, పెళ్లి చేసుకోదా నేను మాలా మరి ఎట్లా పెడతా? ఏడా పోలీస్ స్టేషన్ లో పెడతావా? ముగ్గు తుడుచుకోకు, చీముడు వస్తాయి కానీ ఏడుస్తున్నావు. ఎంత పడ్డా నేను ఎంత పడ్డా నేను పెట్టడానికి మీరు ముగ్గురు నన్ను చంపినే బాధ. నేను నిన్నేం చంపం గానీ చంపి కూడా బాధ. ఇక్కడ నుండి ఏమి ఉండవచ్చునే. నేను వాడికి భూమి ఎవడుకుంటాడో వాడి దగ్గర పోయి వచ్చి వచ్చిన. ఎవరికి నీ చేయి గిట్లా గిట్లా పెట్టుడు, ఇట్లా పెడతాను. ఎవరికి ఎవరి మీద ఇస్తావు? ఇగో నేను ఇప్పుడు నేను పెళ్లి చేసుకోద్దా చెప్పమని నిన్న వేసుకోవాలి. తాలిపోటీ నిన్న వేసుకుంటా. మరి ఏలి ఇక్కడ అరే కాల్చేట్లు పట్టుకురా ముసల్దాని. ఫోన్ ఎవరు చేస్తున్నావు? ఫోన్ ఎవరు చేస్తున్నావు? ఎవరు చేస్తున్నావు? ఇక్కడ నేను కల్పిస్తా. ఎవరు చెప్పు. ఇప్పుడు నీ సంతకం పెడితే ఫోన్ ఇస్తాం. అట్లా నా ఫోన్ తీసుకో. నీకు ఇంత ఫోన్ తీసుకో. అట్లా కాదు, సంతకం పెట్టాను. ఎందుకు నేను ఇంట్లోకి చెలగొడతాను. ఆడుంటావు అరే గడు సాంకాడ పోయి ఉంటా. నా ఇష్టం వచ్చేస్తుంటది కదా, ఉంటాయి. అరే ఒక కంప్లీట్ ఇస్తారు కదా. చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు చదువు. నువ్వేం కథ పడ్డా కానీ నేను చేస్తాయి. సంతకం పెట్టాడు, మోన్ పెట్టేస్తాయి. మీ నాయనమ్మ భూమి ఎవరి పేరు మీద ఉందో అలా సంతకం మీద పెట్టుకొని దారాబాయి అని చెప్పిండు. నువ్వు వేడుకోతావే, గిన్నె ఉంటావు. అరే నా పోరిన తోలికి వస్తారే నేను చూడనీకే. నేను సంతకం నువ్వు కూర్చోని చెప్తాను. నీ మాట్లాడే మస్తున్నది. 2 నిమిషాలు చెప్పినా నువ్వు చెప్పినా నువ్వు కూర్చొని చెప్తా. నువ్వు అది ఉతికిస్తేనే ఉతికిసి కడి మట్టి మస్తు అంటే పెన్ పెట్టుకోలేక ఈ పేపర్ పెట్టుకోమా. ఈ పేపర్ 50 రూపాయలు తీసుకో. నీ కూర్చోను. నీకంత బాధ ఏమొచ్చినా వాడు సంతకం పెరిగే అమ్మ ఇక్కడ రా. మళ్ళా పోలీసు గుదమేద అంటారు నన్ను. నన్ను చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. కంప్లీట్ ఇస్తా అని చెప్పిన. వద్దురా ముసల్దాన్ని కంప్లీట్ తెలుసు. నేను ఈయన మాట్లాడతా. సంతకం పెట్టా అంతే. ముచ్చట చెప్తా. రారా గజ్జుకు ముచ్చట చెప్తా. ముగ్గురు నన్ను కనిపిస్తారా మనమడు
నక్క నరసింహులు కొడుకు. నమస్తే, అది మొరంపల్లి. అరే పెద్ద మనిషి ఇంటే ఎవరు తలిగించిండో తలిగించిండు కానీ నేను కంప్లీట్ ఇస్తా. ఇగో ఇది చూడు, ఇలా సంతకం పెట్టి నువ్వు ఇక్కడ చేయని సర్పంచ్ దగ్గర ఎందుకు? సర్పంచ్ దగ్గర ఎందుకు? ఇగో నువ్వు నేను చెప్పేది నీకు, నేను నీకు నేను నిదానం చెప్తా, నేను ఏమంటున్నా అంటే పండుకో గుండు కూడా తెంపుకోలిపో. నేను ఏమంటున్నా, నా పేరు తెలుసా నీకు? కంప్లైంట్ ఎనికి? ఇగో ఇక్కడ చూడు, నేను చెప్తా. నేను పోలీస్ స్టేషన్ ఎదుర్కొన్నారు నిన్న, అదే అన్ని నేను ఏకమాయి ఎదుర్కొన్నారు. నేను ఇప్పుడు చూస్తే ఉన్నారు అట్లా పెడతారా? ఇప్పుడు ఎట్లా కాదు, ఏదో ఒక దగ్గర ఉన్నది. ఇగో నేను గిరా సంతకం పెట్టమంటున్నా, గిరా పెద్ద మనిషి ఉండాలి కదా. కొడుకులేని కొడుకులేని పని చేస్తావా? ఏం ముచ్చటాడతారు? అందరు కావాలి. ఆయన కొడుకు ఇంకా లేరా? వచ్చినాక చెప్తాం, పెట్టు. అందరు కొడుకులతో మాట్లాడి నేను. నువ్వేం మాట్లాడతావు? నేను మాట్లాడతా. ఇక మరి నీ ఫోన్ ఏం చూడు, ఫోన్ తీసుకెళ్తలేదు ఇక్కడ. ఫోన్ వాళ్ళ కూడా తీరా వాళ్ళకు 100 రూపాయలు ఇస్తా, కళ్ళు తాగు. 100 వద్దు, రూపాయి వద్దు. పాపమ్మని ఎట్లా చేసిండ్రు? దగ్గర పెట్టుకో, పెట్టుకో పైసలు. 100 పెట్టుకో, 100 అంటే 50 వద్దా? 100 పెట్టుకో మరి. పైసలు తీసుకున్నావు పెట్టి ఈ ఏలి నీ అమ్మాయి నేను కాళ్ళు చేతులు పట్టుకొని ఏలు ఇరగొడితే మళ్ళా నీ ముక్కల ఏలు పెట్టక మళ్ళా గలీజ్ ఉంటది. నీ ముక్కల ఏలు పెట్టక మళ్ళా గలీజ్ ఉంటది. అది మాస్టర్ వేసేరా తొండసేయా మనిషి ఇట్లా గీయు మన తానా లేదు. నేను ఈమెకు మ్యాటర్ అర్థమైతలేదు, ఈమె జోక్ అనుకుంటున్నది. నేను పొద్దున్నే చంపేసా నీ నాయత. చంపేసిన బాధ లేదు, చంపేస్తే అయిపోతుంది కదా నీకైతే. మందిరప్ప ఇలా కత్తులు లేవా? ఏం చెప్తున్నా నేను? అరే ఎవరిని ఇంటికి అడుగుతా? అమ్మా మీరే మాట్లాడుతుంటే ఇచ్చిన వాళ్ళకు అందరికి ముక్కు దోడుచుకొని అందరికి నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? చాడు చేసుకుంటావు. మీ అమ్మని అడుగు. ఏనారా పులుసులకు పోయి అందుకే ఇంటికి వచ్చి తోలుకోతాను. ముసలి దాని జుట్టు పట్టి గుంజుకోతాను. నేను వద్దు, మా నాయనమ్మరా భయ్ నేను తోలుకోసా అని చెప్పిన. నేను తోలుకోసా అని చెప్పిన. సరే ఈ జబర్దస్త్ ఆయన ఏమన్నా కానీ నేను ఈరోజు సంతకం పెట్టిందాక నేను చెయ్యి నేను వచనాలు మాట్లాడుకున్నాం కదా, గింతలు ఎందుకు జరసేపు ఏడున్నోళ్ళు కదా ఉండరాదు. పెడతావు ఎందుకు ఎట్టావు? అదే ఎందుకు ఎట్టావు? ఫోన్ అడుగుతున్నది అన్న. ఇక్కడి మీరే తీసుకున్నారు. మేము ఎప్పుడు తీసుకుంటాం? ఏమని ఇస్తాను? నా పేరు ఇస్తావా? పైసలు ఎవరి? నా పేరు ఇస్తావా? గబరా కాదు, ఎవరు కానీ నేను పెట్టను. ఎందుకు పెట్టా? పెట్టకు భూమి కాదే పెట్టమంటున్నాడు. ఇంకేమి ఇల్లు సరే ఇల్లు జాకి ఇల్లు జాకి నేను పెట్టాలి. తల్లి పెడతా. నేను పెట్టాలి. నేను పెద్ద మనిషిని అని. నేను ఎవరు మీద లేను కదా. నువ్వు పెద్ద మనిషి నాకు అన్ని తెలుసు. ఇగో ఇల్లు ఇగో నువ్వు నువ్వు నాకు కొడతావే మరి. ఏడుస్తున్నావు? ఏడుస్తున్నది జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది. అది గోలుండరా? గోళీలు మందు గోళీలు తెచ్చుకొని ఇప్పుడే వేసుకున్నా. అరే మా ఇంట్లో రాలిషాకు ఫుల్ దేపరాదు. ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. సంతకం పెట్టుకుంటా. నేను చెయ్యిరా కొడతా. కొట్టు మొత్తం ఇరగొట్టు. చంపే
ఎవరే పత్తర్లే కాదు ఊటాకే ఒకసారి నాకు కూడా ఇంచేస్తుంది లెక్కరే ఊట నీకంటే ఒక బస్ వస్తున్నా వస్తుందా అయింది ఎందుకు वो मैं क्या बोल रहा हूँ पहले चीजें साइन मार अरे ठीक है बोलता है मेरे को मालूम नहीं है मैं बात कर मैं बोलता हूँ तेरे को पूरा तो నాకు నేర్పిస్తావా मैं भी तुम कैसे बात అవ నాకు హిందీ करता, मैं నేర్పివా भी ऐसे बात నాకు హిందీ నేర్పివా करता। అవ నాకు హిందీ నేర్పివా గమ్మునుండవా నాకు హిందీ నేర్పివా పెద్దోళ్ళు ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగా లెక్క గుర్తాయిస్తావు నాకు హిందీ నేర్పివా గమ్మునుండవా ఇగో ఫస్ట్ నువ్వు అన్ని కోనాయి బునాయి కాదు ఫస్ట్ సంతకం పెట్టి సపరాగా అన్న హిందీలో మర్డర్ చేస్తే ఏమనాలన్నా मर्डर के साथ హిందీలో ఏమనాలి हिंदी नहीं मर्डर मैं तुमको मर्डर करता हूँ मैं तुमको मर्डर करता तू साइन करो अरे అది పత్రము ఇయ్యా నీ 100 రూపాయలు ఇది చేతనైతే చెయ్యి లేకపోతే అన్ని మూసుకొని కూర్చో ఇయ్యా నీ 100 500 పెట్టి రాపించుకొచ్చిన రాపిచ్చింది సిస్టమ్ లో రాపిచ్చినది 500 పెట్టి రాపించుకొచ్చిన మోన్పేట్ల మరి మరి దాన్ని ఇట్లా కొడుతున్నావు मैं नाकी से నువ్వు సంతకం పెడితే ఏమో కానీ ఇక్కడ పెళ్లి పట్టుకోరా పట్టుకోను ఏ నువ్వు పట్టుకోరు ఇట్లా సరే షైకి రుద్దు ఏ నువ్వు షైకి రుద్దురా ఏ గిచ్చుతా నువ్వు షైకి రుద్దు ఏడుస్తున్నావా నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి నీకు తెలియదు నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి నీకు తెలియదు ఇగో చేతంతా పోయింది నాకు ఇప్పుడు మేము పట్టుకున్నందుకేనా అవునా పాన పోలీస్ కంప్లైంట్ ఇవ్వమ్మా మరి మీద ఇస్తున్నా ఏం చేస్తున్నా ఇగో అంతా ఏం లేదు సైన్ పెట్టిరా. పిలిస్తే మాడు పాస్ గుద్ద కృతుకున్నాడు నీ పేరు లక్ష్మి ఉండే ఏం లేదు సైన్ పెట్టిరా. పిలిస్తే మాడు పాస్ గుద్ద కృతుకున్నాడు నీ పేరు లక్ష్మి ఉండే నీ పేరు నేనే రాసమారు నీ పేరు అరే నేను వస్తే నడుస్తా కదా ఏయో ఏలుముద్రలు ఏరుంటాయి అవునా ఈమె సన్నమున అవుతుంది గొడవ చేసిన దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి ఏలి ఈ అమ్మకు అరే నాకు మంచిగా లేదురా పానము నేను ఇగో అంతే నిదాని చెప్తున్నా ఏం లేదే మొత్తం పెళ్లి పెళ్లి నాకేమో నా పెళ్లి అవుతున్నా పెద్ద పెళ్లి ఏడా మళ్ళీ ఎప్పుడు చేస్తున్నావే నువ్వు పెళ్లి రామయ్య వచ్చినాడు మళ్ళా పెళ్లి చేసుకుంటాం ఒక్కడే ఉన్నాడా నాకు ఎవరున్నారు ఇంకా ఉన్నాడా ఇంకెవరున్నారు ఉన్నాడా ఎవరున్నారు ఉన్నాడా మన్మడు నీకు మన్మడు పెళ్లికుంటే నువ్వు నువ్వు పెళ్లి చేసుకుంటావు మళ్ళా నేను పెళ్లి చేసుకొని పోయాడు చింపేసి చూడరా రామేశ్వర అది 500 పెట్టి చింపుకొచ్చిన చెబితే పైసలు కట్టాలి నా దగ్గర ఆ సార్కి ఫోన్ చేయి రమ్మని చేస్తా కానీ. ఈయన పెట్టుకుంటాడు అరే 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 ఏం నాకురానా అరే నా చేతులు నొప్పున్నాయి రామైతే కాలన్న మొక్క నీకు దండం చేస్తున్నా దగ్గర రాకున్న ప్రాణం బాగలేదు ఊకో నేను కూడా మందాగి వచ్చింది అనుకో తాగిరా పసని తొండ చేతం పెట్టిద్దాం రా నువ్వు పట్టుకోకు కొరుకుతున్నా ఈమె చేస్తున్నారు నన్ను నా మనసు మంచిగా లేదు ఏమైంది మనసుకు మందులు తెచ్చి ఇక్కడ వాడేస్తున్నా మందులు చూస్తామని ఇదిగో అరే నా చేతులు నొప్పుకునేదా అందుకని నొప్పించుకో సరే అరే ఊకోండ్రా సైన్ పెట్టాను మొక్తా సైన్ పెట్టను నేను పెట్టాను సంతకం కాదన్న కాలాట మొక్క పెట్టాను కాలు మొక్కమన్నా నేను సిగ్గులేదు రాళ్ళు మొక్తాను వద్దు. మొక్కిన పెట్టు అరే, సరే, మొక్కినే. తీసుకోండి మరి అని. పందు పట్టుకున్నావా నువ్వు కూర్చొని మాట్లాడుకోవాలి కదా కాంప్రమైజ్ అవ్వాలి కదా మీదకి వచ్చేస్తారండి పద్ధతి ఉండాలా లేదా ఎంతసేపు వాళ్ళు చెప్పింది ఇక్కడ చెప్పి దొప్పించుకోవటం కాదు ఇక్కడ చెప్పింది కూడా చెప్పి దొప్పించుకో అరే ఊకోండ్రా నీకు ఇగో ఏం లేదు సైన్ పెడితే అయిపోతాయి మేము ఇంత పెట్టేందుకు పెట్టుకో గిస కళ్ళాపో నడు కళ్ళు నేను తాగకనే అటు. నేను బొమ్మను. చాలా బాగా ఇప్పుడు పెద్దయినకి చెప్పినా మేము బాగా చెప్పిన ఫోన్ చేసి చెప్పిన మాట. రమ్మని పో పెండ్లోని పెళ్ళని బాగా చెప్పిన ఫోన్ చేసి చెప్పిన మాట. రమ్మని పో పెండ్లోని పెళ్ళని కాదు పోలీస్ అని చెప్పిన మాత్రం పోలీసు రమ్మని వాడు వస్తే నేను కార్లు వేసుకొని గుంజుకోపోతాడు కొడతాడు దెబ్బ తింటాడు గిరా 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 అరే అమ్మని గిరా పోరా. చిన్న- చిన్నది పెడితే అయిపోతుంది కదా. కొట్టుకున్నాక జింగిపోవాలి అందుకే ఇవన్నీ చెప్పొద్దు అన్నది నేను సప్పుడు సంతకం పెట్టించుకుంటే అయిపోతాను పెట్టిన వాళ్ళు అంత మళ్ళా దూరం నేను. చెప్పకుండా చేస్తే నేరం అవుతుంది నేరం అయితే బోరం అయితే కేసు అయితే పోతాం రా 10 రోజులు అన్యాయమా అవునవా
అవన్నీ చేతగానే మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్ర దూరుకుంటాడు అంతే. కేసు అయితే నీకు 4 కిలో పళ్ళు 4 సీసాలు తీసి ఒక బొట్టు తాగేదాన్ని నిన్న మందులు తింటాను. గిట్ల గిట్ల గీయనీకి ఏం మందులు ఎందుకు అదే సాయంకాలం ఈ వాయిన్సలు ఇరా మోన్పేట్ల ఓసి కోటర్ మందు ఎట్లా మందులా నువ్వు నేను మొత్తం నేను మంచిగా చేస్తా ఇక్కడ ఏమో మంచిగా చేస్తున్నావు, నన్ను పెట్టద్దు, నేను పెట్టేస్తాను దానికి చెవులు చెప్పినావు. అది నాకున్నది, నాకు చెవి కూడా నాకేం కాదు. నాకు ఆమె నేను ముద్దామనే చూస్తున్నా కానీ ఇక్కడ ఆమె నన్ను ముంచుతుంది. అరే ఊకోరా, నా చేతులు నొప్పి, మీకు కాలు మొక్కటి కూడా ఇట్లా నువ్వు సంతకం పెట్టలేకపోతే సంతకం పెట్టి మేము పోతాం. సంతకం పెట్టు సంతకం పెట్టు. నీ మన్మడేవా మనమైతే నాకు ఒకటి లేడు, అందరూ దొరుకుతారు. పెళ్లికి చెప్పిండు లోడుకోయినా రోడ్ కనవని బొంబాయి కనవని అందుకనే వచ్చినాక వచ్చినాక మొత్తం మాట్లాడి అంతా సెట్ చేసిన చేస్తే నేను ఇలా సంతకం పెట్టమన్నాడు. ఎవరికి చేస్తారా మీరు కూడా అంతకున్నారు పెద్ద మనుషులు అని ఎత్తుకుంటుంటే ఏంటి వాళ్ళు పెట్టమన్నారు చెప్పి వాళ్ళు పెట్టమన్నారు చెప్పి ఏం మాట్లాడతావు? ఇల్లు జాకి ఇరిగాక నేను ఎందుకు పెడతాను, అమ్మ పెడుతుంది. పెట్టు. అరే నువ్వు పెద్ద మనిషివే నువ్వు నేను ఆడబెట్టేసి నేను ఇల్లుకు ఎడ పెట్టేస్తావు కాదా నాతో కూడా ఉన్నది అసలు. ఇంత పెద్ద మనిషి ఎవరు? అది వేరు ఇది వేరు. నా పెద్ద నేను ఎవరి దగ్గర ఉన్నాను పెద్ద మనిషిని. మీ ఇళ్ళకు పెద్ద మనిషి నేను రాను. ఇట్లా చేయబట్టుకొని నేను ఆ సంతకం ఒక్కరే మళ్ళా వేషం నేను గిట్ట వండి నంటే చూడరా, నువ్వు దెబ్బలు తింటావు. ఇగో అట్లా అందరు చెప్పినా కానీ సంతకం పెట్టు. బాగా చెప్పిన అందరం దొరుకుంటారు. ఎవరి దగ్గర రావాలి అందరం మనం నువ్వు ఆగా నేను మాట్లాడతావు మాట్లాడు. అయ్యి అందుకే అట్లా చేసిండ్రు మీరు. ఎట్లా చేసినాం? సంసారం ఇక మేము మస్తు చేస్తాం సంసారం, నువ్వు అయితే చేయి. అది అయిపోయింది, చేసిన అయిపోయింది. చెప్పేది ఇంత నేను పైసలు రాసిమంటలేడు. నేను పైసల వల్ల రూపాయి వల్ల ఆటాన్ వల్ల నేను సంతకాలు పెట్టా. ఇవంతా తీసుకో మరి. 100 వల్ల 1,00,000 రూపాయలు ఇస్తే కూడా నాకు అవసరం లేదు. ఈ ఫోన్ తీసుకో. ఏంటికి ఈ కథ చేస్తున్నారు ఇట్లా హెడ్ ఫోన్ తీసుకో. దగ్గర పట్టుకో చెప్తాం. ఈ ఏళ్ళు పట్టుకో చెప్తాం. దగ్గర పెట్టుకో. 46,000. అరే చినిపోతుంది 500 దావా? 500 రా అరే ఇక్కడే సింపక్ మన సింప అంటే ఇస్తాం. సింపక్ మా అరే అది పైసలు పెట్టి కొన్నాం మేము. నాకు ఇచ్చే వదలు మళ్ళీ కొనుక్కోండి. చింపిందే వీడు నడుస్తాగిన నడుస్తుంది. పేరు పోలే కన్నా నేను పైసలు ఏం తెచ్చినాం అనుకుంటున్నాను. పైసలు పెట్టి కొనుక్కొచ్చినాం ఇది మేము. నేను కూడా పైసలు పెట్టుకొని కడి మరి పైసలు నాతే సంతకం పెట్టు. నన్ను నడిపినవా గెలిచినవా? అరే నేనే పెట్టుకొని నేనే పెడతా కానీ నువ్వు నాకు ఏళ్ళు మీరు రుద్రా ఈమె పేరు చెప్తాను. ఆమె ఏళ్ళకు ఇట్లా అంటించుకొని నువ్వు పెట్టుకో. ఏమి ఎంత గింతున్నారా గీయాలి గీయాలి పెట్టుకోండి. ఆడ మీ పేరు రాతాం. లాష్మమ్మ నక్క లాష్మమ్మ. ఏం పేరు? నక్క లాష్మమ్మ. ఇలా భర్త పేరు పేరు రామయ్య. సరిపోతా రాస్తా, నేనే రాస్తా. పెట్టింది పెట్టింది నువ్వు పెట్టినావే ఉంటాయి. మరి అదే గట్లా అనుకున్నారు ఎవరైనా కానీ. నువ్వు ఒకటి నేను ఒకటి నాకు నాకేండ్రు నక్కలక్ష్మి. మరి నీది కూడా నాకు తెలియదు. మీకు ఇలా ఉన్నది తెలుసు, నాకు తెలియని పోతే మాట్లాడద్దు. రామయ్య రైట్ పెట్టినా. నీకేం దమాకున్నదా? పిల్ల తెరుకున్న నీకేం ఎరక? మరి ఏం చేస్తారు? చింపినావు కదా 500 చూడు 500 పైసలు ఇచ్చే పైసలు ఇచ్చే పైసలు పైసలు తెలియని దానికే నేను గిరికి మీరు ఉన్నారు. అడగండి.